సో లెట్స్ మేక్ సమ్ డీటాక్స్ డ్రింక్. సో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అంటే బీట్రూట్, 1 క్యారెట్, 2 గూస్బెర్రీ ఆమ్లా అండ్ స్మాల్ జింజర్ పీస్ అండ్ ఇది పసుపు కొమ్ము. సో టర్మరిక్ ఉంటుంది కదా, అది పచ్చి పసుపు. సో పచ్చి పసుపు యాంటీ బ్యాక్టీరియా కాబట్టి డీటాక్స్ డ్రింక్స్లో యూస్ చేస్తే మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి నేను ఇది ఇంక్లూడ్ చేస్తున్నా. హాఫ్ లెమన్, ఫ్యూ మొరింగా లీవ్స్ అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ బికాజ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంది కాబట్టి మొరింగా లీవ్స్ ఇంపార్టెంట్ అండ్ ఫ్యూ మింట్ లీవ్స్. లెట్స్ మేక్. సో ఫస్ట్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు పీల్ చేసి కట్ చేసుకున్నాం. ఎవ్రీడే చూస్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్ బికాజ్ ఇనిషియల్గా స్టార్టింగ్ 1-2 days మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, స్కిన్ మీద హెల్త్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, చేసుకోవాలనిపిస్తుంది. బట్ ఎవ్రీడే కంటిన్యూ చేసే కొద్దీ తెలుస్తుంది ఎంత టఫ్ అని చెప్పి. ఎందుకంటే బికాస్ ఈ ప్రాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది, అట్లీస్ట్ ఒక 15 minutes అయినా పడుతుంది ఈ ప్రాసెస్. ఇవన్నీ పీల్ చేసుకొని కట్ చేసుకొని జ్యూస్ చేసి అండ్ మళ్ళీ దాన్ని స్ట్రెయిన్ చేసి చాలా టైం పడుతుంది. సో నా ఒపీనియన్ ఏంటి అంటే హెల్దీ స్కిన్ అండ్ హెల్దీ బాడీ కావాలి, హెల్త్ కావాలి, డీటాక్స్ అవ్వాలి బాడీ అంటే కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఎవ్రీడే ఇంత ఎఫర్ట్స్ పెట్టలేము బిజీ షెడ్యూల్స్లో అనుకునే వాళ్ళు ఐస్ క్యూబ్స్లో ప్రిపేర్ చేసుకొని, అవి చాలా అంటే చాలా రెసిపీస్ ఉన్నాయి కదా, సో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. సో అలా ఐస్ క్యూబ్స్లో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, వీక్లీ వన్స్ అలా చేసుకోవచ్చు. ఇది మస్లిన్ క్లాత్ అంటే అమెజాన్లో దొరుకుతుంది. స్ట్రెయినర్ కన్నా చాలా బెస్ట్ జ్యూసెస్ స్ట్రెయిన్ చేసుకోవడానికి, పర్టికులర్గా ఈ బీట్రూట్ క్యారెట్ ఇలాంటి జ్యూసెస్ స్ట్రెయిన్ చేసుకోవడానికి. బికాజ్ హై ఫైబర్ ఉంటుంది కదా, సో మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకూడదు. అంటే ఎర్లీ మార్నింగ్ మనం తీసుకుంటాం కాబట్టి, డీటాక్స్ వైస్ తీసుకుంటాం కాబట్టి విత్ పల్ప్ కన్జ్యూమ్ చేయకూడదు. అండ్ నార్మల్ స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేస్తే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, ఆల్మోస్ట్ దానికి ఒక 15 minutes పడుతుంది. ఇదైతే మనకి వితిన్ 15-20 secondsలో అయిపోతుంది. యాక్చువల్లీ ఇంత కలర్ అవ్వదు, బీట్రూట్ కలర్ అయినా కూడా పోతుంది. ఈ మధ్య టర్మరిక్ యాడ్ చేసినప్పటి నుంచి టర్మరిక్ కలర్ ఇది, సో అందుకే ఎల్లో కలర్లో తయారైంది. సో now we will transfer to jar. This is my regular quantity of detox juice. కొంచెం హనీ యూజ్ చేస్తున్నా ఫర్ టేస్ట్, ఎందుకంటే టర్మరిక్ ఇవన్నీ యూజ్ చేసాం కాబట్టి కొంచెం అంటే కొంచెం హనీ. Our detox juice is ready. సో ఎంటీ స్టమక్తో అంటే బ్రష్ చేసిన తర్వాత జస్ట్ వాటర్ తాగుతాను, ఆ తర్వాత నేను డీటాక్స్ డ్రింక్గా తాగుతాం. అంటే వన్స్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసామంటే హ్యాబిచ్యువేట్ అయిపోతాం దీనికి. అండ్ ఇది లేకపోతే ఆ రోజు డే అంతా హ్యాపీగా అనిపించదు, డే అంతా స్టమక్లో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో డూ ట్రై ఇట్ వన్స్ అండ్ లెట్ మీ నో హౌ డిడ్ యూ ఫీల్.